బతకాలన్న ఆశలన్నీ ఆవిరైపోయి కనుచూపు మేర అడుగడుగున అడ్డు తగిలే రాయి రప్పల దారులే కనిపిస్తుండగా ఎక్కడికమ్మా నీ ప్రయాణం? అదును చూసి కాటు వేయడానికి అన్నట్టు చుట్టూ రాక్షస కోరలతో సిద్ధంగా ఉండే ఈ సభ్య సమాజపు కాటుకు బలే కాపాడాల్సిన మన నాయకుల చేతిలోనే నిట్ట నిలువు దోపిడికి గురైన భరతమాతలా ఉన్నావు. ఎందాకమ్మా నీకు ఈ ప్రయాణం? మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అంటుంటారు. అలాంటి ఈ దేశంలో నిత్యం పూజలందుకోవలసిన భరతమాత ఈనాడు ఎందుకు ఇలా రైలు పట్టాలపై మృత్యువుకి ఎదురెళ్తుంది? అసలు ఏం జరుగుతుంది దేశం? ఎక్కడికెళ్తుంది దేశం? ఏమైపోతుంది? ఒకనాడు రాజకీయానికి మరో పేరు ప్రజాసేవ రంగం. సొంత ఆస్తులను కరిగించి ప్రజలకు ఎంతో కొంత మేలు చేయడం గతకాలపు విధానం. కానీ ఇప్పుడు రోజులు మారాయి. రాజకీయం అంటే దోచుకోవడం, దాచుకోవడం, ప్రతిపక్షాలపైన దుమ్మెత్తిపోయడం. అధికారానికి అవినీతి పర్యాయపదంగా మారిన దురవ్యవస్థ భారతావని పరువు తీస్తున్నది. లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జాతి మూలగను పీలుస్తున్న అక్రమార్కుల భరతం బట్టే ఖడ్గ ప్రహారం లాంటి చొరవే పాలకుల్లో కొరవడింది. అవినీతి రాజ్యం, దోపిడి పరుల భోజ్యం, సత్యం వద ధర్మం చెర, ఇదే నేటి రాజనీతి సారం. అసలేం జరుగుతుంది దేశంలో? ఎక్కడికెళ్తుంది దేశం? ఏమైపోతుంది దేశం? నేటి రాజకీయపు రంగు హద్దుకోలేక, కరుడుగట్టిన ఆర్థిక నేరగాళ్ల మధ్య ఇముడలేక, మనస్సాక్షిని చంపుకుంటూ బ్రతకలేక, నేటి భరతమాత దీనస్థితిని చూడలేక తనలో తాను కుమిలిపోతూ నిన్న రాత్రి అన్నగారు ఒక్కసారిగా గుండెపోటుతో మరణించారు. సెలవంటే మన అన్న మనలందరినీ వదిలి వెళ్ళిపోయాడు. సార్ మంచినీళ్ళతో. అన్నగారి మరణ వార్త విని ఆగిన ఎందరియో గుండె చెప్పులు నాలో తెలియని ఏదో అలసట సృష్టిస్తున్నాయి. అన్నగారు ఎప్పుడు నాతో ఓ విషయం చెప్పేవారు. ఈ దేశం కోసం నేను నా కుటుంబానికి ఎంతగా దూరం అవుతుంటానో ఈ దేశ ప్రజలంతా మన కుటుంబానికి అంతగా దగ్గరవుతారా అని చెప్పేవారు. ఇది అక్షరాల నిజమని ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది. దయచేసి చెప్తున్నాను, అన్నగారి కోసం ఎవరు బలిదానాలు చేసుకోవద్దు. ఇంకా చల్లారని అన్నగారి చితి మీద ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను, అన్నగారులా నేను చావడానికైనా సిద్ధపడుతూ మీ అందరి కోసం నేను సైతం రాజకీయాల్లోకి వస్తా. మీ వెన్నంటి నడుస్తూ మీ అందరి కష్టాలను కడతేరుస్తాను. అమ్మలకి, అక్కలకి, అన్నలకి, తమ్ములకి మరొకసారి ఈ మీడియా ద్వారా వేడుకుంటున్నాను, దయచేసి ఇకనైనా ఈ బలిదానాలు ఆపండి. మీరు చస్తే ఎవరికి లాభం? అదే మీరు వేసే ఓటుతోనే కదా ప్రస్తుతం ఉన్న ఈ నీచ రాజకీయాలకు చెంపపెట్టు తగిలేది. మీ అందరి కోసం నా ప్రాణాలను అర్పిస్తాను. దేశం పట్ల ఎనలేని ప్రేమ, కృషి, నిబద్ధతలను అన్న నుంచి వారసత్వంగా పొంది నేను సైతం అంటూ ప్రజాసేవా రంగంలోకి అడుగుపెట్టిన మన ప్రీతమ నాయకుడు గౌరవనీయులు నరసింహారెడ్డి తన ప్రత్యర్థిపై భారీ మెజారిటీతో గెలుపొందినారు. ఇక మనకు రానున్నది స్వర్ణయుగమే అంటూ ఊరు వాడ ప్రతి ఇంట్లో ప్రజలంతా పండగ వాతావరణం తలపించేలా సంబరాలు జరుపుకుంటున్నారు. అమ్మా భారతమాత, నీకు మళ్ళీ పూర్వవైభవం రాబోతుందమ్మా. నరసింహారెడ్డి, నరసింహారెడ్డి. సారీ అమ్మా, నేను బిజీగా ఉండడం వల్ల ఇన్నాళ్ళు నీకు టైం ఇవ్వలేకపోయాను. ఒక్కోసారి ఊపిరి తీసుకోవడానికి కూడా టైం చిక్కట్లేదంటే అర్థం చేసుకోండి.
నమస్కారం సార్. మొత్తానికి గట్టి పిండానివే. నా ఇంటర్వ్యూ తీసుకుందే ఇక్కడి నుంచి వెళ్ళని చెప్పేవాటగా. శభాష్, నీ పట్టుదల నాకు నచ్చిందమ్మా. కూర్చో. నన్ను కలవాలని ఎన్ని రోజులుగా తిరుగుతున్నావేటి? ఇవాల్టికి సరిగ్గా వారం రోజులు అవుతుంది సార్. చివరికి నా దర్శన భాగ్యం నా గెస్ట్ హౌస్ లో ఈ రోజు ఇలా దొరికిందన్నమాట. ఒకనాడు ఓటు హక్కు తప్ప ఏ దిక్కు లేని అభాగ్యుల గుడిసెల వద్దకు చెప్పులు అరిగేలా తిరిగిన మీరు ఈనాడు అదే అభాగ్యుడు మిమ్మల్ని కలుసుకునేందుకు మీ చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నందుకా సార్ మీరు గర్వంగా ఫీల్ అవుతున్నది? నాడు మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, ఇందిరాగాంధీ లాంటి ప్రపంచం గర్వించదగినటువంటి ఎందరో మహోన్నత నాయకులు పుట్టిన ఈ దేశంలో నేడు మారుమూల ఓ సామాన్యులు సైతం ఈనాటి రాజకీయ నాయకుల మొహాలపై ఉమ్మేసేంతటి కసితో ఉన్నారంటే ప్రస్తుత దేశ పరిస్థితి ఏంటో అర్థమవుతూనే ఉంది. 144 సెక్షన్ ని ఉల్లంఘించారంటూ చిన్న చిన్న నేరగాళ్ళని కాల్చేసిన సందర్భాలున్నాయి. కానీ 2G స్పెక్ట్రమ్ కుంభకోణానికి పాల్పడి దేశాన్ని కుదిపేసిన రాజా నుంచి హాసన్ అలీ దాకా వేల కోట్లు కాజేసిన బడాబాబులకి అలాంటి శిక్షలేవీ లేవు. ఎందుకు సార్? సినీ యాక్టర్ అని తెలుసు కానీ ఈ అసనాలు ఎవడయ్యా? పేరుకు గుర్రపుశాల యజమాని అయినా తన పేరిట వేల కోట్ల నల్లధనం స్విస్ బ్యాంకులో మూలుగుతున్నట్టు ఈ మధ్య పేపర్లకు ఎక్కాడు. చూడమ్మా, నీ పేరేంటి తల్లి? భారతి. అట్లాంటి అవినీతి పరులకు నేను చాలా దూరంగా ఉంటానమ్మో. వాళ్ళెవరో కూడా నాకు ఇప్పుడు తెలిసింది. వాళ్ళ గురించి నేనేం చెప్పను చెప్పు. నల్లధనం కట్టడిపై ప్రపంచ దేశాలన్నీ యుద్ధ ప్రాతిపాదికన కదులుతుంటే మీ సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తూ వారి పేర్లను సైతం వెల్లడించడానికి ముందుకు రావట్లేదు. ఎందుకని? అట్లాంటి అక్రమ ఖాతాదారుల గురించి వెల్లడించడం వాళ్ళ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లే అవుతుంది. బహుశా ఆ విషయం మీకు తెలిసినట్లేదు. దేశాన్ని దోచుకున్న దోపిడీగాళ్ల పేదల బ్రతుకును ఛిద్రం చేసి డబ్బు కాజేసిన నేరగాళ్లకు నైతికత పేరిట కొమ్ము కాస్తున్న నీలాంటి వాళ్లను ఏం చేస్తే బాగుండు? ఎంపీలను కొనుగోలు చేయడానికి, భారీగా పార్టీ మీటింగులు జరిపించడానికి, ప్రచారాలకి, వినోదాలకి ప్రజల డబ్బు వేలకు వేల కోట్లు ఖర్చు చేస్తారు. అందులో ఏ ఒక్క రూపాయి పేదవాడి కోసం ఖర్చు పెట్టాలని మన నాయకులకి అనిపించదా సార్? ఇంకా మన దేశంలో ఆకలి చావులు 25% పైమాటే ఉన్నాయి కదా. చావులోనే చూస్తున్నావు గాని జనాభాలో చైనాను మించిపోయామని మర్చిపోయావు భారతి? సార్ ఫోన్. దూలి, నీకు తెలియదేముందయ్యా. ఇదిగో అంతా మా సెక్రటరీ మాట్లాడతాడు, మాట్లాడు. ఓకేనా? ఏంటమ్మా ఇందాకేదా అన్నావు? ఎంపీలను కొనే నీచ స్థాయిలో మా పార్టీ లేదు. మీ పత్రిక రేటింగ్ కోసం ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేయడం నీ భవిష్యత్తుకు అంత మంచిది కాదు. ఆధారాలు మీకు వేటి గురించి కావాలండి? ప్రభుత్వం తరపున కొంతమంది తమకు ఇవ్వజూపిన నోట్ల కట్టలను భారతీయ ప్రజా పార్టీ పార్లమెంటు సభ్యులు బహిరంగంగా ప్రదర్శించిన దృశ్యాలను మీరు మర్చిపోగలరేమో గాని ప్రజలెవరూ మర్చిపోలేరు. వాళ్ళ దుంపదేగా. నిజమేనమ్మా, ఇలాంటి దృశ్యాల్ని చట్టసభలో చూపించడం తప్పే. అలాంటి సమావేశంలో వివేకం కోల్పోయి చొక్కాలు పట్టుకొని సభా మర్యాదల్ని మంటలో కలిపిన ఆ ప్రతిపక్ష నాయకుడు ఆనందరెడ్డిది పెద్ద తప్పే కదమ్మా. అవునవును సార్. ప్లకార్డులు చించడానికి, అరచి గోల పెట్టడానికి, చొక్కాలు చించుకోవడానికి జరిగే ఆ సమావేశాల కోసం రోజుకి 6.5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. మరి కమిటీల మీద కమిటీలు వేస్తూ, చర్చల మీద చర్చలు సాగిస్తూ, ప్రత్యేక తెలంగాణ లాంటి ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా కోట్లలో ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తూ 100ల కొద్ది విద్యార్థుల బలిదానాలు జరుగుతున్నా మీ ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లయినా లేకపోవడం ఎంతవరకు సమంజసం అంటారు? ఏమని పరిష్కారం చెప్పమంటావమ్మా? నువ్వు చెప్పు. ఇలాంటి సున్నితమైన విషయాలను ఎలా పరిష్కరిస్తారో నువ్వు చెప్తే నేను నేర్చుకుంటా. అయినా మీ పత్రిక వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి మరీ చూపిస్తుంటారు. మాలాంటి వాళ్ళపైన బురద జల్లడమే పనిగా పెట్టుకుంటారు. వాళ్ళలోని ఉద్యమ స్ఫూర్తిని, పోరాట పటిమలని వెరసి రాబోయే కాలానికి కాబోయే నాయకులని వాళ్ళలో మీరెందుకు చూడరు? తమ ఆశయ సాధన కోసం అంత చిన్న వయసులోనే ప్రాణాలు సైతం అర్పించి చరిత్రలో నిలిచిపోతున్న వారిలో నాకు మాత్రం అమర వీరులే కనిపిస్తున్నారు. వయసు మళ్ళిన నేతల చేతిలో కుళ్ళిపోతున్న మన రాజకీయ వ్యవస్థను కాపాడుకోవడానికి యువతను మీరిలా రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారన్నమాట. యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించాలనే ప్రతిపాదనతో నేను 100% ఏకీభవిస్తాను. అందుకే కదా వీల్ చైర్లో కూర్చుని రాజకీయం చేస్తున్నాడని నా సొంత అన్నను సైతం తప్పించాను.
ఎందరో మహానాయకులని రక్షించుకోలేని మన దేశంలో అర్ధరాత్రి ఆడది బయట తిరిగే రోజు వస్తుందనుకోవడం ఒక మూఢనమ్మకమే కాబోలు. ఇక సామాన్యుడు స్వేచ్ఛ అంటారా? దాని గురించి మాట్లాడుకోవడమే వ్యర్థం. దీనికి నా నిజ స్వరూపమే తెలిసిపోయాక ఇక నటించడం దేనికి? ఆడది పట్టపగలు రోడ్లపైన తిరుగుతుంటేనే యాసిడ్ దాడి జరుగుతున్న ఈ రోజుల్లో ఇక రాత్రిపూట ఎందుకమ్మా తిరగమంటావు? ఇక స్వేచ్ఛ అంటావా? వందలాది మంది తిరుగుతున్న పబ్లిక్ ప్లేసుల్లో జనం స్వేచ్ఛగా పాస్ పోసుకుంటున్నారు. నువ్వెప్పుడు చూడలేదా? అంతెందుకే తల్లి, నీకెంత స్వేచ్ఛ ధైర్యం ఉంటే గాని నా ఇంటికి ఇలా ఒంటరిగా వచ్చి నా ఇంటర్వ్యూ చేయగలుగుతున్నావు? అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో? ఎక్కడికి వెళ్తుంది ఈ దేశం? ఏమైపోతుంది ఈ దేశం? మీరు పలికిన ప్రసంగం అంతా ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికేనన్నమాట. అది విషయం. ఆ రోజు ఆ ప్రసంగం రాసిచ్చింది నువ్వే కదయ్యా. ఈ రోజు వరకు జనం దాన్ని గుర్తుంచుకున్నారంటే ఎంత ఘాటుగా రాసిచ్చావయ్యా. శభాష్. సార్ వద్దు సార్, సార్ పాపం వదిలేండి సార్. అవినీతి రహిత సమాజాన్ని తెస్తా, సామాజిక సేవ చేస్తా, మహిళా బిల్లు కోసం పాటుపడతా, స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని బయటకు తెస్తా, ప్రభుత్వ ఉద్యోగులంతా ఖచ్చితమైన సమయపాలన పాటించేలా చేస్తా అంటూ గత ఎలక్షన్లో దేశాన్ని ఉద్ధరించాలన్న ధ్యేయంతో ఓ పెద్ద మనిషి, పెద్ద పెద్ద చదువులు చదివిన ఓ పెద్ద మనిషి తన అభ్యర్థులతో సహా ఎలక్షన్ బరిలోకి దిగాడు. తీరా రిజల్ట్ చూస్తే ఆ ఒక్క అభ్యర్థి తప్ప ఆయన తరపు నిల్చున్నా ఏ ఒక్క అభ్యర్థి గెలవలేదు. ఎందుకంటే మద్యం పోయకుండా, డబ్బులు పంచకుండా నిజాయితీగా తన అభ్యర్థులను గెలవమని శాసించడం వల్లే. అవినీతితో మమేకమై కుళ్ళిపోయిన ప్రస్తుత వ్యవస్థలో భాగస్వాములైన ప్రతి పౌరుడికి, నాయకుడికి అలాంటి ప్రతిపాదనలు రుచించో తల్లి, అర్థం చేసుకో. అదే నన్ను చూడు, నా గత చరిత్ర అంతా నేర చరిత్రేనని, నా పేరు పక్కనున్న డిగ్రీలన్నీ దొంగవేనని పత్రికలన్నీ డంకా బజాయించి మరీ చెబుతున్నా మళ్ళీ ఎలక్షన్లో నన్నే గెలిపిస్తాను. ఎందుకని? ఎందుకంటే నేనెంతెంత దోచుకున్నా, ఎంతగా భ్రష్టు పట్టించినా, ఎన్నప్పులు చేసినా, ఎవ్వర్నేమన్నా నే పొగడతా నా తల్లి భూమి భారతిని. ఒక్క జెండా వందనము నాడు, పార్టీ ఎజెండా చదివిన నాడు, ఎన్నికలు జరిగిన నాడు, 4.5 ఏళ్ల పాటు జనానికి దూరంగా ఉన్న ఎలక్షన్ల సమయంలో మాత్రం ప్రజల మధ్యకొచ్చి జనాన్ని మత్తులో దించి మాయ చేయడం ఎలాగో నాకు వెన్నెతో పెట్టిన విద్య. గొర్రెలు కషాయాన్ని నమ్ముతాయన్నట్లు నీలాంటి వాళ్ళు సైతం అమాంతం నా బుట్టలో పడిపోతాను. నన్ను అర్థం చేసుకున్న వారికి, నాతో సహకరించే వారికి స్వర్గం చూపించడం, కాదన్న వారికి నరకం చూపించడమే నేను నమ్మిన సిద్ధాంతం. ఆగవే.
పాలిచ్చే తల్లి రొమ్ముని అల్లి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరినొకరు యథేచ్ఛగా చంపుకుంటూ మానవీయ విలువలను మంటగలుపుతూ స్వేచ్ఛా జీవితానికి అర్థమే మార్చేస్తున్నా ఈ సభ్య సమాజంలో నేను ఇంకా బ్రతకలేను. అడుగడుగున అవినీతిని తాళలేనంటూ రాజకీయ రాబందుల భారం మోయలేనంటూ తన బానిస సంకెళ్లను విడిపించరమ్మని తన గుండెల భారాన్ని తొలగించి పొమ్మని నిన్ను కన్న భరతమాత శోకిస్తూ ఉందిరా, నిన్ను నిదురలేవమని విలపిస్తూ ఉందిరా. భరతమాత గుండె తల్లడిల్లిపోతోందిరా, మృత్యువుకే ఆ తల్లి ఎదురు నడుస్తోంది. పదుల యువకుడు అన్నా హజారే చేసిన కృషితో సాంత్వన తల్లికి ఆ క్షణమే 25 ఏళ్ల వృద్ధులుగా మీరెందుకు మారారురా? ఇసుమంత చైతన్యం అయినా మీలో రాదా? ఆ తల్లి కన్న జాతి రత్నాలు కారా? భరతమాత వైభవాన్ని తిరిగి తెండిరా, రండిరా కదలి రండిరా, రండిరా మేల్కొనండిరా. మీరంతా ఇలాగే చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తుంటే మన కళ్ళ ముందే మృత్యువడిలోకి చేరేలా ఉంది భారతి, భారతమాత, భారతదేశం. 70 ఏళ్ల వృద్ధుడు అన్నా హజారే భారతమాతను కాపాడుకునే ప్రయత్నం చేస్తుండగా 25 ఏళ్ల మనం జనం ఇలా ప్రేక్షక పాత్ర వహించడం ఎంతవరకు సమంజసం? భరతమాత పూర్వ వైభవానికై రండి కదలి రండి మేల్కొనండి.